ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం హబక్కు 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమస్తమగుటకై ఆతూరపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు స్పష్టముగా సెలవిస్తున్న మాటను నీవు జాగ్రత్తగా గమనించు. నిర్ణయ కాలము అన్న మాటను దృష్టించు. ప్రసంగి గ్రంథములో ఇలాగూ వ్రాయబడింది: ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దేని కాలములో ఏం జరగాలో, అంతేకాదు అది బాగుగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును, నేను యోచించున్నది స్థిరపడును. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో దేవుడు ఉద్దేశించినది అది జరగక మానదు. దానిని రద్దు చేయగలవాడును ఎవడూ లేడు. అది నెరవేర వరకు ఒక నిర్ణయ కాలము అనేది దేవుడు నియమించి ఉన్నాడు. కనుక నిరుత్సాహపడక దేవుని యందు నిరీక్షించు. యోసేపు జీవితంలో చూడు, చిన్న వయసులో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. నిన్ను హెచ్చిస్తాను, నీ వాళ్ళు నీకు లోబడతారు అన్న మాట ఎంత సత్యమో, దేవుడు ఒక దర్శనమైనా కానీ వాగ్దానమైనా కానీ ఏదైనా దేవుడు చెప్పిండు అంటే మనకు అది రేపే జరుగుతుంది అనే మనసు కలిగి ఉంటాం. యోసేపు జీవితంలో ఆ దర్శనం పూర్తవడానికి ఎంతో సమయం పట్టింది. అసలు సాధారణంగా చూసుకుంటే ఆ దర్శనం పూర్తయ్యే ఏ పరిస్థితులు కనబడలేదు. మొదటిగా బానిసగా తన అన్నలే అమ్మేశారు. ఎంతో కాలం బానిసగానే పనిచేశాడు. జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ దర్శనం నెరవేర్చబడింది. నా ప్రియ సహోదరి సహోదరా, నీ లైఫ్లో పరిస్థితులను, మనుషులను లేక నీ సొంత శరీరమే ఆధారం చేసుకొని దేవుని వాగ్దానమును తప్పుపట్టకు. అది ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. అందుకే విశ్వాసం అనేది ఒక విశ్వాసికి ప్రధానమైనది. విశ్వసించువాడే విశ్వాసి అని అనబడతాడు. కలవరపడడు, నిలకడగా ఉంటాడు. నీతివంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఆ విశ్వాసమే దేవుడు నీ పట్ల ఉద్దేశించింది జరగడానికి ఎంతో తోడ్పడుతుంది. ఆమేన్. దేవుడిచ్చు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్.